నమస్తే అన్న. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? వీరేష్ సార్. వీరేష్. మీ చేతిలో డబ్బా పేరు ఐడియా ఉన్నాయా? ఉందా సార్, మెటా ఎక్స్ సార్. మెటా ఎక్స్. అయితే దీన్ని స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది? ఈ 7 రోజులు అయింది సార్. ఈ రోజు 7 రోజులు అయింది. ఏ ఊరు మనది? విఘ్నేశ్వర క్యాంప్ సార్. విఘ్నేశ్వర క్యాంపు. మీరు వచ్చేసి ధనలక్ష్మి క్యాంప్ లో పొలం చేశారు. అవును సార్. ఎన్ని ఎకరాలు వేసినారు? 7.5 ఎకరాలు చేసింది సార్. 7.5 ఎకరాలు వేసినారు. అయితే దీన్ని చేసి 7 రోజులు అయింది కదా, 7 రోజుల కింద మీ తోట ఎలా ఉండేది? కొంచెం చాలా ముదురు ఉంది సార్. ముదురు ఉంది, తెల్లదోమ కనిపోయింది సార్. తెల్లదోమ పోయింది, ముదురు ఉండేది, ముదురు కూడా పోయింది. కింద ముదురు పై ముదురు రెండు ఉండేనా? రెండు పోయినా సార్. రెండు పోయినాయి. మంచి నేచురల్ గా గ్రోత్ వస్తుందా? నీట్ అయింది కదా సార్ చెట్టు. కానీ చెట్టు కూడా నీట్ గా అయింది, మంచి గ్రోత్ వస్తుంది, నీట్ గా అయింది. నలుపుగా వస్తుందా తెలుపుగా వస్తుందా? నలుపు వస్తుంది సార్. నలుపుగానే వస్తుంది. నలుపు వస్తుంది. దాంట్లో కొంచెం గ్రోత్ గానీ నలుపులో వచ్చింది, బాగుంది. నలుపుగానే వస్తుంది. ఈ గెనుపులు ఇప్పుడు కొత్త పిందెలు గెనుపులు కానీ చూడు సార్, దగ్గర పడుతున్నాయి సార్. గెనుపులు కూడా దగ్గర గెనుపులు. అంటే దీన్ని కొట్టక ముందు ఏ విధంగా ఉండేది? అంతా ఇదే ముదురు వచ్చింది సార్. ముదురు వచ్చిండేది, క్లీన్. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది కదా? అయితే మంచి పూత పిందె కూడా దిగుతా ఉంది చూడండి. మంచి గ్రోత్ కూడా రావడం జరిగింది. ప్రతి రైతన్న కూడా దీన్ని ఎందుకోసం చేసుకోవాలనేది మనకి ఏదైతే ఉందో ఈ చెట్టులో ఇప్పుడు మిరప తోటలో వచ్చే నల్లి కానీ దోమ కానీ త్రిప్సోమైట్స్ అన్ని క్లియర్ అవుతూ మంచి గ్రోత్ రావడానికి, ఆరోగ్యమైన గ్రోత్. చిట్టి ఆకులు వస్తున్నాయి, వెడల్పాకులు వస్తున్నాయా? చిట్టి ఆకులు వస్తున్నాయి సార్. చిట్టి ఆకులే, వెడల్పాకులు కాకుండా ఏదైతే ఉందో పింజే ఉండే సార్. పింజే చూడు సార్, పడింది. పింజలే లేకుండానేమో కొట్టక ముందు పింజలు కూడా పడతా ఉన్నాయి. అయితే ఇంకొకటి అన్న, కొన్ని బంతాకు వస్తాయి ఇంత వెడల్. అయితే వీరేష్ అన్న, ఇంకొకటి మనకి కొన్ని తోటల్లో కొడితే మందు బంతాకు వస్తుంది, అంటే వెడల్పాకు వస్తుంది. దానివల్ల వైరస్ వచ్చే సూచనలు కూడా ఎక్కువగా ఉంటది. అది మనది అట్లా కాకుండా మందంగా వస్తుందా పల్సాగా వస్తుందా? లేదు సార్, అప్పుడు బంతకు అంటే రైటే సార్. ఇది వచ్చి చిట్టాకే పడి ఆకుగా నీట్ గా వస్తుంది సార్. నలుపుగా నీట్ గా వస్తుంది. బాగా మంచి మందంగా వస్తుందా వెడల్పాకు వస్తుందా? మందంగా అంటే ఎడల్పు రాలేదు సార్. అంత ఎడల్పు కాకుండా నీట్ గా వస్తుంది. ఆకే నీట్ గా వస్తుంది. వచ్చే చిగులు కూడా చాలా నేచురల్ గా నీట్ గా ఉన్నాయి చూడండి, గమనిస్తా ఉన్నారు కదా. ఇంకోటి కానీ సార్, కింద ముద్ర పై ముద్ర ఉండే కదా సార్, అది కానీ పోయింది సార్. అది కూడా పోయింది. సార్. ప్రతి రైతు వాడొచ్చు కదా దీన్ని? వాడచ్చు సార్. ఓకే, ఇదండి గమనిస్తూ ఉన్నారు కదా. మన తోట వచ్చేసి ఇప్పుడు రైతన్న వీరేష్ అన్న తోటలో వచ్చేసి ఈ విధమైన రిజల్ట్ అయితే గమనిస్తూ ఉన్నాం. ధనలక్ష్మి క్యాంపులో రైతు పేరు వచ్చేసి వీరేష్ అండి. ఎంత కాపు ఉంది మరి, కిందన కాపున్నా కూడా పైన మంచిగా పూత వస్తూ వెంటనే దిగుతూ ఉన్నాయి పూసలు కూడా. మంచి కాపు కూడా దిగుతూ ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా ఆరోగ్యంగా ఉంది మొత్తం మీద తోట అయితే. బాగుంది సార్. వీరేష్ అన్న, మీరు హ్యాపీనే కదా మొత్తానికి? హ్యాపీ సార్, హ్యాపీ సార్. ప్రతి రైతు కొట్టొచ్చా కొట్టకూడదు? కొట్టొచ్చు సార్. కొట్టొచ్చా సార్. కొట్టిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. అంతే అంటారా? అంతే సార్. 100% వాడొచ్చు కదా? వాడచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ అన్న.